గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపిగేట్కి సంబంధించి డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తున్నా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి. రిజల్ట్స్ ఈ మంత్ ఎండ్ వస్తాయి. ఇంకో రేపు కీ పేపర్ వస్తుంది జూలై 18th అండ్ జూలై లాస్ట్ వీక్ వరకు కీ పేపర్ లైక్ రిజల్ట్స్ వస్తుంది, ఎంత ర్యాంక్ అని తెలుస్తుంది. సో చాలా మంది అన్న ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తాయి అని అడుగుతారు. అది చెప్పలేం మనం. కొన్ని సబ్జెక్టులకి 50 మార్కులు 55 మార్కులు వస్తేనే టాప్ 100లో ర్యాంకులు ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్ 70 మార్కులు వచ్చినా టాప్ 100లో ఉండకపోవచ్చు. సో పేపర్ ఈజీ వస్తే, పేపర్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, తగ్గుతుంది మార్క్స్. బట్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఆ ర్యాంక్ అనేది మంత్ ఎండ్కి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఓకే. సో మెయిన్గా సర్టిఫికేట్స్ గురించి అడుగుతున్నారు. ఈ సర్టిఫికేట్స్ గురించి అడిగితే 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో ఉండాలి. సో డిగ్రీలో 2 మెమోస్ ఉంటాయి, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ లాంగ్ మెమోస్ 2. ఎవరి దగ్గర అయితే ఇవి ఉన్నాయో నో ప్రాబ్లం. ఇవి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు 6th సెమిస్టర్ ఇప్పుడే రాసినాము, రిజల్ట్స్ ఇంకా రాలే, లేదంటే రిజల్ట్స్ 6th సెమిస్టర్ వచ్చినాయి కానీ డిగ్రీ లాంగ్ మెమోస్ రాలే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% మొన్ననే డిగ్రీ సెమ్లు అయిపోయినాయి కాబట్టి మెమోస్ ఇప్పుడే రావు, లాంగ్ మెమోస్. సో మీరు అందరూ ఏం చేస్తారంటే డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి రెడీ చేసి పెట్టుకోర్రి. వన్స్ ఈ మంత్ ఎండ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మీకు ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్టే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి మనం. అక్కడ ఏముంటుంది, 10th మేము అప్లోడ్ చేస్తాం, ఇంటర్ మేము అప్లోడ్ చేస్తాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, లాంగ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. 10th ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అవి లేకపోతే ఎక్కడుంటే అక్కడ పోయి తీసుకొచ్చుకోరు. కాలేజీలు ఉన్నాయి, ఆడున్నాయి, ఇడున్నాయి అంటే నడవదు. ఇక కంపల్సరీ 10th ఒరిజినల్ మెమో, ఇంటర్ ఒరిజినల్ మెమో తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ డిగ్రీ మెమోస్కి వస్తే, డిగ్రీ లాంగ్ మెమోస్ కొంతమంది దగ్గర ఉంటాయి. లేకపోతే ఏం చేయాలంటే సెమిస్టర్ వైజ్ మెమోస్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, 5th సెమిస్టర్ మెమోస్ అన్ని ఉండాలి. 6th సెమిస్టర్ మెమో కూడా ఉండాలి. ఒకవేళ వస్తే 6th సెమిస్టర్ మెమో రిజల్ట్స్ వచ్చి అప్పటి వరకు వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ 6th సెమ్ రిజల్ట్స్ వచ్చినాయి బట్ మెమో లేదనుకో, రిజల్ట్స్ వచ్చి మెమో లేకపోతే 5 సెమ్లకైతే 5 మెమోలు పక్కా వస్తాయి. ఈ 6th సెమ్కి మెమో లేకపోతే ఆన్లైన్లో వచ్చిన జిరాక్స్ ఏదైతే ఉంటుందో ప్రింట్, దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ఆన్లైన్లో రిజల్ట్స్ వస్తాయి కదా 6th సెమిస్టర్ది, అది ప్రింట్ తీసుకొని దానిలో మీ కాలేజ్ స్టాంపు, ప్రిన్సిపల్ సైన్ అయిపించి దాన్నే మెమోలాగా అప్లోడ్ చేయాలి. సో 6 సెమ్లకి 6 మెమోలు. 6 సెమిస్టర్ మెమో లేకపోతే ఫైనల్ సెమ్ది ఆన్లైన్లో తీసిన ప్రింట్అవుట్ ఉంటుంది కదా, దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేస్తే అదే మెమోలాగా పనిచేస్తుంది. సో సెమ్లకు 6 మెమోలు అప్లోడ్ చేయాలి. కొంతమందికి సప్లీలు ఉంటాయి. ఫస్ట్ సెమ్ సప్లీనో, సెకండ్ సెమ్ సప్లీనో, థర్డ్ సెమ్ సప్లీనో. సప్లీ రాస్తే ఆ పర్టికులర్ రాసిన సప్లీకి కూడా ఎక్స్ట్రా మెమో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినాం అనుకో, నీకు మెమో వస్తుంది ఫెయిల్ అయినట్టు. అండ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది మళ్ళీ రాసి పాస్ అయితే దానికి ఇంకో మెమో వస్తుంది. ఆ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన దానికి పాస్ అయిన తర్వాత మళ్ళీ మెమో వస్తుంది. సో ఒకటే సెమ్కి 2 మెమోస్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, 6 సెమ్లకు 6 మెమోలు కాకుండా కొంతమందికి సప్లీల వల్ల 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు కూడా ఉంటాయి. మీ దగ్గర ఎన్ని మెమోస్ ఉంటే అన్ని అక్కడ అప్లోడ్ చేయాలి. సింపుల్, నువ్వు డిగ్రీ పాస్ అయినావని వాళ్ళు తెలవాలి. నువ్వు డిగ్రీ పాస్ అయినావని తెలవాలంటే ఒకటి కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, 2 డిగ్రీ లాంగ్ మెమోస్ ఉండాలి. ఇవి లేకపోయినాయి అనుకో, అక్కడ నో అని పెడితే అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అని అడుగుతుంది. సో సెమిస్టర్కి 6 సెమ్లకు 6 మెమోలు రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఒకవేళ సప్లీ క్యాండిడేట్స్ ఉంటే సప్లీ రిజల్ట్స్ వచ్చి పాస్ అయిందంటే ఆ సప్లిమెంటరీ మెమోలు కూడా పెట్టాలన్నట్టు. జిరాక్స్ ఉన్న ఆన్లైన్ రిజల్ట్స్ ఉన్నాయి ఏం కాదు, దాన్ని ప్రింట్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేపించి దాన్ని అప్లోడ్ చేయాలి. వాళ్ళన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత నువ్వు డిగ్రీ పాస్ అయినవని నమ్మితేనే నీకు అప్రూవ్ చేస్తారు అన్నట్టు. సో ఇది ముచ్చట. ఓకేనా. సో డిగ్రీ సెమిస్టర్ మెమోస్ జమ చేసి పెట్టుకోరి. కొంతమంది ప్రైవేట్ కాలేజీలలో ఉంటాయి, మీరు కాలేజీలో అడిగి తీసుకోవాలి. అప్పటి వరకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇది మెయిన్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. రిమైనింగ్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఈ ప్రీవియస్ 7 years అన్నట్టు. మనకి డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంటర్ 2 సంవత్సరాలు, 9th, 10th. ఈ 7 years బోనఫైడ్స్ అన్నిటి అప్లోడ్ చేయాలి. క్లియర్. సో స్టడీ సర్టిఫికేట్స్ అన్న బోనఫైడ్స్ అన్న ఒకటే, అవి అప్లోడ్ చేయాలి మనం. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్. క్యాస్ట్ అంటే నీ కేటగిరీ, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది కేటగిరీ, ఎస్టీ. నెక్స్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ అనేది కూడా కొంతమంది ఉంటారు కదా ఓసీలో, వాళ్ళు. మీరు ఏ క్యాస్ట్ అనేది, ఏ కేటగిరీ కిందకి వస్తారు అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ ఉన్నాయి పర్లేదు. ఒకవేళ పాతది, బాగా పాతది ఉందంటే కొత్తది తీసుకోర్రి. లేదు మొన్ననే తీసుకున్నామంటే నో ప్రాబ్లం. అందులో క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ కరెక్ట్ ఉండాలి అండ్ లేటెస్ట్ కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉండాలి. ఇప్పుడు మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ కరీంనగర్. సో క్యాస్ట్లో కరీంనగర్ ఉంది, బట్ నాది డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల కొత్త డిస్ట్రిక్ట్ అయింది. సో ఏమైతుంది, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాను. నాకు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది కాబట్టి. సో కొంతమంది దగ్గర అదే అన్నట్టు, క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు కానీ అందులో ఉన్న డీటెయిల్స్ కొత్త డిస్ట్రిక్ట్ ఉండాలి. క్యాస్ట్ కరెక్ట్ ఉంటే పర్లేదు, ఎప్పటిదున్నా ఏం కాదు. ఇన్కమ్ మాత్రం కంపల్సరీ 2026లో తీసుకున్న ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 కిందికి అమౌంట్ ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోర్రి. మళ్ళీ కొంతమంది పేరెంట్స్ ఇన్కమ్ అంటారు, పేరెంట్స్ ఇన్కమ్ కాదు, ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్ ఇన్కమే. మీరే ఇన్కమ్ సర్టిఫికేట్
తీసుకోవాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ ఫాదర్ కాబట్టి నార్మల్గా ఫాదర్ నేమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది. అంతేగాని ఫాదర్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుడు కాదు, మీరే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది అన్నట్టు. సో క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు అనేది ఆబ్వియస్లీ ఏదన్నా ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. సో మెయిన్గా ఇది 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్, బోనఫైడ్స్, ఈ ఆధార్ కార్డు. ఇంకొకటి టీసీ. ఈ టీసీ అనేది చాలా మంది టీసీ లేదు అంటారు. ఈ బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో బీఈడీ చేసిన వాళ్ళు మీ దగ్గర డిగ్రీ టీసీ ఫోటో ఉందనుకో, ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీఈడీ చేసి పీజీ చేసేటోళ్ళు డిగ్రీ టీసీది మీ ఫోన్లో ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ లాంగ్ మెమోసే మనం అక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే బీఈడీ అనేది ఎలిజిబిలిటీ కాదు పీజీకి, డిగ్రీ ఎలిజిబిలిటీ. సో డిగ్రీ మెమోసే అప్లోడ్ చేయాలి, కన్సాలిడేటెడ్ అండ్ ప్రొవిజనల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టీసీ అనేది డిగ్రీ టీసీది మీ దగ్గర ఫోన్లో ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్లో ఫోటో లేదనుకో అప్పుడు బీఈడీ టీసీ పెట్టాలి. బీఈడీ టీసీ కాలేజీలు ఇస్తలేరు, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోలే అంటే మీ బీఈడీ కాలేజీలో మా దగ్గరనే టీసీ ఉంది అని చెప్పేసి ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు. టీసీ మా దగ్గరనే ఉంది, ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదని చెప్పేసి ఆ సర్టిఫికేట్ బీఈడీ కాలేజ్ నుంచి తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇది క్లియర్. సో డిగ్రీ టీసీ అప్లోడ్ చేసుకోవాలి. డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఇయర్ డిగ్రీ అయిపోతారో మీ డిగ్రీ టీసీ కాలేజ్ నుంచి తీసుకొని సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఒరిజినల్ డిగ్రీ టీసీ ఫోటో అప్లోడ్ చేయాలి మనం స్కాన్ చేసి. ఇదంతా ఫోన్లోనే వేసుకోవచ్చు, సింపుల్గా ఫోన్లోనే ఈ ప్రాసెస్ అంతా వేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్ని మంచిగా క్యామ్ స్కానర్, డాక్యుమెంట్ స్కానర్లలో స్కాన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా టీసీ, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. ఇప్పుడు ఒకవేళ నేను డిగ్రీ పాస్ కాలేను, సప్లిమెంటరీ ఉన్నది, ఆ సప్లీ ఎగ్జామ్ జరగలేదు, సప్లీ రిజల్ట్స్ రాలేదు అనుకున్నారు అనుకో, మీ ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయ్యే టైం వరకు ఎవరైతే అన్ని డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళే ఫస్ట్ పేజ్లో పార్టిసిపేషన్ చేస్తారు. ఒకవేళ సప్లీ ఉంది, రిజల్ట్స్ రాలేదు అనుకుంటే ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా సెకండ్ పేజ్లో వేసుకోవాలి. సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు అప్రూవ్ చేసినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాట్మెంట్ అవుతుంది. థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. థర్డ్ పేజ్లో కూడా ఒకవేళ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ మిస్ అయినా సరే థర్డ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాట్మెంట్ అవుతుంది. సో ఈ 3 పేజ్లలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్లో వేసుకోవచ్చు, సెకండ్ పేజ్లో మిస్ అయినా థర్డ్ పేజ్లో వేసుకోవచ్చు. సప్లై రిజల్ట్స్ లేట్ వచ్చినాయి అన్నా పర్లేదు, ఫస్ట్ పేజ్ పైన సెకండ్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ పైన థర్డ్ పేజ్లో అయినా మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసి చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ప్రతి పేజ్లో అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏం అవసరం ఉండదు. క్లియర్? ఈ సర్టిఫికేట్స్ అన్ని క్లారిటీగా చెప్పిన మీకు. సో వన్స్ రిజల్ట్స్ వచ్చినాక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక అది ఎట్లా చేసుకోవాలని వీడియో కూడా పెడతాను నేను, ఫోన్లోనే ఎట్లా చేసుకోవాలని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోరి. 1000 మంది దాకా డౌన్లోడ్ చేసుకున్నారు మొత్తం మన సిపి గెట్ వాళ్ళే. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోరి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది కింద, ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ చేస్తే ఆ యూజ్ అనదర్ మెథడ్ క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లోపల సిపి గెట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది, ఆ కోర్సు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. జస్ట్ ఒక 100 రూపీస్ ఉంది. అది జాయిన్ అవ్వడం వల్ల లోపల కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కోటి విమెన్స్, జేఎన్టీహెచ్, అన్ని యూనివర్సిటీస్, అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చూసుకోవచ్చు. అండ్ నాకు కూడా పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అన్నట్టు యాప్లో. సో గైడెన్స్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో డౌట్స్ వస్తాయి కదా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, వెబ్ ఆప్షన్స్ అప్పుడు, అలాట్మెంట్ అప్పుడు వచ్చే డౌట్స్ వస్తాయి మీకు. ఆ డౌట్స్లో మీకు క్లియర్ కాలేదు, అవసరం అన్నతో పర్సనల్గా కాంటాక్ట్లో ఉందాం, నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తాం అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు సిపి గెట్ గైడెన్స్ కోర్స్లో. లేదు అంటే ఇక మీ ఇష్టం అన్నట్టు. బట్ అందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. ఆ కాలేజెస్ లిస్టు, ఆ వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్, ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి ఫోన్లో అనేది కూడా డీటెయిల్గా వీడియోలు చేసి పెట్టిన ఆల్రెడీ. గైడెన్స్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇది ఇప్పటివరకు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అందరికీ. వీడియోని లైక్ చేసి హైప్ చేసి సిపి గెట్ రాసే వాళ్ళందరికీ షేర్ చేయరి. డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. అండ్ కంపల్సరీ మన యాప్లో గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో. అండ్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తాం. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. బాయ్, ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.